కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. జెండర్ మానవుల అభివృద్ధిపై డ్వాక్రా మహిళలకు అవగాహన సదస్సు. కాకినాడ జిల్లా కోటనందూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో జెండర్ మానవ అభివృద్ధిపై డ్వాక్రా మహిళలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు ప్రాజెక్టు ద్వారా సెర్ఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టి అశోక్ భరత్, హెచ్ఆర్ డిపిఎం, విబిఆర్ రాయ్, పెన్షన్ ఇన్సూరెన్స్ డిపిఎం, అనిల్ కుమార్, హెచ్డి జెండర్ యాంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు వెలుగు ప్రాజెక్ట్ ద్వారా మహిళలు ఆర్థికపరమైన అభివృద్ధిని, ఆర్థికపరమైన వెసులుబాటు కలిగి ఆర్థిక అభివృద్ధిని సాధించారని తెలియజేశారు. ఆర్థికపరమైన వృద్ధితో పాటు సామాజిక పరమైన వృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో జెండర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడమైనదని, మానవ వృద్ధిలో భాగంగా అనగా ఆహారం, పోషణ, ఆరోగ్యం, త్రాగునీరు ఇవి ప్రజలకు అందుబాటులో ఉంటే ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించినట్లవుతుందని, అందుకే డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని శిక్షణ ఇచ్చి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సూర్యకుమారి, వెలుగు సీసీలు, మండల మహిళా సమాఖ్య కార్యవర్గం విఓలు, విఏఓలు పాల్గొన్నారు. నా పేరు అనిల్ కుమార్. నేను జిల్లా హెచ్డి అండ్ జెండర్ యాంకర్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటి అని అంటే, ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ మరియు జెండర్ అనే సబ్జెక్టుల మీద ఈ యొక్క కోటనందూరు మండలంలో వీటిని డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్టు ద్వారా సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో, ఈ కొండ ప్రాంతంలో లేదా ఈ దూర ప్రాంతంలో, జిల్లాకి దూరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అని అంటే మనకి ఇప్పటి వరకు ఈ డ్వాక్రా మహిళల ద్వారా, ఈ సంస్థ ద్వారా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది జరిగింది. ఈరోజు మహిళలు ఒక 5 లక్షల అప్పు తీసుకునే మహిళలు కూడా ఈరోజు 15 నుండి 20 లక్షల వరకు అప్పు తీసుకుని ఆర్థికపరమైనటువంటి సుస్థిరతని సాధించారు అనడంలో ఏ విధమైనటువంటి సంకోచం లేదు. అయితే ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశంలో ప్రముఖమైనటువంటి పాత్ర ఏంటి అని అంటే, ఆర్థికపరమైన అభివృద్ధితో పాటుగా సామాజికపరమైనటువంటి అభివృద్ధి మరియు ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధిని కూడా సాధించాలి అనేటువంటి దృక్పథంతో ఏర్పాటు చేయబడిందే ఈ యొక్క జెండర్ రిసోర్స్ సెంటర్ మరియు ఈ హెచ్డి కాంపోనెంట్. ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్లో హెచ్డి కాంపోనెంట్లో మరి ముఖ్యంగా చెప్పబడుతుంది ఏంటి అని అంటే FNHW, ఫుడ్, న్యూట్రిషను, హెల్త్, వాష్ ఆర్ వాటర్. ఇది ఈ FNHW అనేటువంటి సబ్జెక్ట్లో ఇక్కడ విస్తృతంగా ఈ ఆరోగ్య పరిస్థితుల్ని సరైన రీతిలో ఈ ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి, SHG మహిళలకు తీసుకెళ్ళాలి, గ్రామ స్థాయిలో తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రైనింగ్లు పెట్టడం జరిగిందండి. ఈ ట్రైనింగ్లో భాగంగా ఈ 15 రోజులు కూడా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అనే వారికి ట్రైనింగ్ ఇచ్చి, వారు కూడా SHG సభ్యులేనండి. వాళ్ళ నుంచి తీసుకుని నలుగురిని ఇక్కడ ఈ మండలంలో శిక్షణలు ఇవ్వడానికి పంపించామండి. శిక్షణలు ఇచ్చిన తర్వాత వారు ఏ విధమైనటువంటి శిక్షణలు ఇచ్చారు, ప్రజలకు ఎంతవరకు అందుబాటులోకి వెళ్ళాయి, వాళ్ళు ఎంతవరకు దీన్ని రిసీవ్ చేసుకున్నారు, లేదా మరొకసారి శిక్షణలు ఇవ్వాల్సి ఉందా అనేటువంటి విషయంలో ఎవాల్యుయేషన్ చేయడానికి గాను జిల్లా స్థాయి నుండి ఇక్కడికి రావడం, వీరిని ప్రజల మధ్య అంటే మండల సమైక్య ఈసీ మెంబర్స్ సమావేశంలో వారిని రివ్యూ చేయడం జరిగిందండి. చక్కగా వారందరూ కూడా సంతృప్తికరంగా తమ గ్రామాల్లో జెండర్ గురించి, ఈ యొక్క హెచ్డి గురించి, FNHW గురించి చక్కటి ట్రైనింగ్లు మాకు ఇవ్వడం జరిగిందని వారు చెప్పారండి. ఇంకా మరింత ప్రాజెక్ట్ అందిస్తున్న సేవలని విస్తృతపరచాలని కోరుకుంటూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఇక్కడ కోటనందూరు మండలం యొక్క అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.